హలో ఎవ్రీవన్. మేమైతే ఇప్పుడు కాకినాడలో ఒక స్పెషల్ ప్లేస్‌కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా వెళ్దాం వెళ్దామని. కానీ అవ్వట్లేదు. సో, ఫైనల్‌గా డే అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను కాకినాడలో ఉన్న సాయిబాబా టెంపుల్‌కి అయితే వెళ్తున్నాననమాట. సార్ ఎద్దుల బండి నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎద్దుల బండి ఎక్కే వెళ్ళేవాళ్ళం ఎక్కడైనా విలేజెస్‌కి వెళ్ళాలి అంటే. ఇలాంటివి క్యాప్చర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఏపూరు సాయిబాబా టెంపుల్. అక్కడైతే 116 అడుగుల సాయిబాబా విగ్రహం అయితే ఉంది. సో, అక్కడికే వెళ్తున్నామనమాట. సో, ఫైనల్‌గా డెస్టినేషన్‌కి అయితే రీచ్ అయ్యాము. ఇదొచ్చేసి బాబా టెంపుల్. అక్కడైతే వీడియోస్ అలౌ చేయట్లేదు. నేనేదో తీసా మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి. నాకు అర్థం కాదు, ప్రతి సాయిబాబా టెంపుల్‌లో ఖచ్చితంగా ఒక డాగ్ అయినా ఉంటుంది. సో, ఇక్కడ కూడా అలానే బాబా టెంపుల్‌లో డాగ్ అయితే ఉంది. ఇదొచ్చేసి నమూనాగా అయితే పెట్టారంట బాబా విగ్రహము. దీన్ని చూసి ఒక పెద్ద విగ్రహం అయితే రెడీ చేశారు. ఆ 116 అడుగుల విగ్రహం అయితే ఇదే అనమాట. చూడండి ఎంత బాగున్నారో. చాలా పెద్ద బాబా ఉన్నారిక్కడైతే. నాకు అక్కడ క్లైమేట్ అంతా చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ అక్కడ 365 డేస్ కూడా అక్కడ భజన అయితే చేస్తారంట ఎవ్రీ డే. కూడా పెట్టారు ఆశ్రమంలో సెల్ ఫోన్లు వాడకూడదు అని చెప్పి. బట్ నేను ఎందుకు తీస్తున్నాను అని అంటే, ఇక్కడ ఇలాంటివి మనం నలుగురికి చూపిస్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అనేసి. సో, ఇంకా ఫైనల్‌గా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామన్నమాట. ఇది మీకు ఐడియా ఉందా రసన? అప్పుడు స్కూల్ డేస్‌లో ఎక్కువ తినేవాళ్ళం వీటిని. రూపాయికి అమ్మేవారు. ఇప్పుడు ₹2 అయింది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా కాకినాడ వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. అండ్ ఆటోస్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. సో, విలేజ్ వచ్చినప్పుడు అది తాగకుండా ఎలా ఉంటాం చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.